భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకునే చల్లని తల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలోని 3వ మంగళవారం కావడంతో ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దుర్గామాత ప్రతిరూపమైన విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసంలో సహజంగా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కార్తీక మాసంతో పాటు మంగళవారం అది 3వ మంగళవారం కావటంతో అమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. మంగళవారం అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు కనువిందు గావించారు. కార్తీక మాసంలో శివ కేశవుల ఆరాధనతో పాటు జగన్మాతను పూజిస్తే సుఖ సంతోషాలతో ఉంటారన్నది భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో 3వ మంగళవారం ఈరోజు. ఇవాళ విశేషం ప్రతి నెల కూడా 3వ మంగళవారం నాడుగా విశేషంగా అమ్మవారికి చండీవామం కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల ఈరోజు శుభదినం కాబట్టి చండీవామం కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఉదయం నుండే పంచాభిషేకంతో అమ్మవారికి అభిషేకం ఉదయం 4 నుండే అభిషేకాలు జరిగాయి. తర్వాత అభిషేకం అయిన తర్వాత 6:30 సమయంలో దేవాలయం తీసి భక్తులందరూ కూడా ఉదయం నుండే ఎక్కువ మందిగా స్వాములెట్టి భవానీలెట్టి శివమాలలు వేసుకున్న భక్తులందరూ కూడా మిగతా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడి మాంబ, జై జై పైడి మాంబ.